హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫన్ విత్ నెంబర్స్. ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి. వాట్ ఈస్ ద టోటల్ ఆఫ్ ఆల్ ద ఈవెన్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 400? ఓకే, అంటే ఈవెన్ నెంబర్స్ యొక్క సమ్ అడుగుతున్నట్టు. టోటల్, వాట్ ఈస్ ద టోటల్ అని అంటే ఏంటండి? ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటివి? 2, 4, 6 ఎట్సెట్రా ఉండేవన్నీ ఈవెన్ నెంబర్స్ అని అంటారు కదా. ఓకే, అంటే ఈవెన్ నెంబర్స్ యొక్క సమ్ ఎంత అని అంటున్నాడు. ఓకే, అయితే ఇక్కడ చూడండి, ఈవెన్ నెంబర్స్ యొక్క సమ్ కనుక్కోవడానికి మనకు ఆల్రెడీ ఫార్ములా ఉంటుంది, తెలుసు కదండి. సరి సంఖ్యల మొత్తము, దీనికి ఫార్ములా ఉంటుంది. ఏంటంటే n/n+1 అన్నమాట. ఓకే, ఇది సరి సంఖ్యల మొత్తానికి ఫార్ములా అనమాట. ఓకే, ఇప్పుడు ఇది యూజ్ చేసి మనం చేయాలి. ఇక్కడ ఏమన్నారు? 1 to 400 అని అన్నాడు. అంటే ఇక్కడ మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే 2 నుంచి కదా స్టార్ట్ అయ్యేది. 2 to 400 అనమాట. ఓకే, అయితే ఇప్పుడు ఇక్కడ మనకి ఈ 2 to 400లో ఎన్ని ఉన్నాయనేది మనకి తెలీదు. 2 to 400లో ఎన్ని సరి సంఖ్యలు ఉన్నాయో మనకి తెలిస్తే ఈ ఫార్ములా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎన్ని ఉన్నాయనేది ఎలా తెలుస్తుంది? ఎన్ వాల్యూ అని అంటే, ఎన్ వాల్యూ కనుక్కోవడానికి కూడా ఒక ఫార్ములా ఉంటుంది. ఏంటి అంటే, ఇప్పుడు చూడండి, ఇది 2, 4 ఎట్సెట్రా 400 ఉన్నాయి కదా. ఇప్పుడు ఇక్కడ ఎన్ వాల్యూ కావాలంటే ఏం చేయాలంటే, లాస్ట్ మైనస్ ఫస్ట్. లాస్ట్ ఎంత? 400 మైనస్ ఫస్ట్ ఎంత? 2 బై వాటి యొక్క డిఫరెన్స్ ఎంత? డిఫరెన్స్ అంటే 2 2 ఉంటుంది ఈవెన్ నెంబర్స్ కాబట్టి. ఓకే, అలాగే +1 చేయాలి. ఇది ఫార్ములా అనమాట ఎన్ వాల్యూ కనుక్కోవడానికి. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, 400 - 2 అంటే 398/2 +1 అనమాట. ఇక్కడ +1 కూడా చేయాలి. ఇది ఫార్ములా అనమాట. ఓకే, ఫార్ములా ఏంటండి? n = లాస్ట్ మైనస్ ఫస్ట్ బై డిఫరెన్స్ +1. ఇది ఫార్ములా ఎన్ వాల్యూ కనుక్కోవడానికి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎంత వచ్చిందండి? 2 1s 2 9s 2 9s 199 +1 అంటే 200 అనేది మనకు వచ్చింది ఎన్ వాల్యూ. ఓకే, ఇప్పుడు మనకి సమ్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? n/n+1 కదా. అంటే 200 × 201 అనమాట. ఓకే, ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. అర్థమైందా? అంటే 201ని 2తో చేద్దాము. అప్పుడు తర్వాత వచ్చిన దానికి 2 zeros యాడ్ చేస్తే సరిపోతుంది. 2 1s 2 0, 2 2s 4. ఇక్కడ 2 zeros ఉన్నాయి కదా, ఆ 2 zeros ఇక్కడ పెడితే సరిపోతుంది. 40,200 అనమాట ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. 2/3 ఆఫ్ ఏ పాజిటివ్ నెంబర్ అండ్ 25/216 ఆఫ్ ఇట్స్ రెసిప్రోకల్ ఆర్ ఈక్వల్. ద నంబర్ ఈజ్ అని అంటున్నాడు. అంటే ఇక్కడ చూడండి, 2/3 ఆఫ్ ఏ నంబర్, అది ఏంటి అనేది మనకి తెలీదు, అది ఎక్స్, మనల్ని కనుక్కోవాలి. అదంటే దేనికి ఈక్వల్ అంటే 25/216 ఆఫ్ ఇట్స్ రెసిప్రోకల్. అంటే దీని యొక్క రెసిప్రోకల్ అంటే ఎంత? 1/x కదా. దీన్ని రెసిప్రోకల్ చేస్తే వచ్చే మల్టిప్లికేషన్ ఇంకా ఇది రెండు కూడా ఈక్వల్ ఉంటున్నాయి అని అంటున్నాడు అనమాట. అయితే ఆ ఎక్స్ ఏంటిది అని అంటున్నాడు. ఇది క్వశ్చన్ అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ 3 7s 3 2s. ఓకే, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఇక్కడ ఉన్న ఎక్స్ ఇటు వచ్చేస్తుంది, x² అవుతుంది. ఓకే, x² అలాగే ఇక్కడ న్యూమరేటర్లో ఉంది కదా, ఇది ఇటువైపు వస్తే డినామినేటర్కి వస్తుంది. సో 25/72 × 2 అన్నమాట. అది ఇక్కడ న్యూమరేటర్లో ఉంది కదా, అది డినామినేటర్కి వస్తుంది. మల్టిప్లికేషన్లో ఉంది కదా అది. ఓకే, ఇప్పుడు చూడండి, 25/72 × 2 అంటే ఎంత? 144. సో ఇక్కడ x² = 25/144 అంటే x ఏమవుతుందండి? 5/12 అవుతుంది. ఓకే, ఆన్సర్ ఇస్ 5/12. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇంకో క్వశ్చన్ చూడండి.
ద ప్రోడక్ట్ ఆఫ్ టూ సక్సెసివ్ పాజిటివ్ ఇంటీజర్స్ ఈజ్ 462 విచ్ ఈజ్ ద స్మాలర్ ఇంటీజర్ అని అన్నారు. ఆప్షన్స్ కూడా ఇచ్చారు. ఓకే, ఇక్కడ చూడండి ఈ కింద ఉన్న దాంట్లో స్మాలర్ ఇంటీజర్ ఏది అని అడుగుతున్నాడు. అంటే సక్సెసివ్ పాజిటివ్ ఇంటీజర్స్ అంటే ఏంటంటే సక్సెసివ్ అని అన్నాడు అంటే ఏంటంటే అవి రెండు పక్క పక్కనే ఉన్నాయి అని అర్థం. x,x+1 అని అర్థం. 2,3 ఇట్లా వీటిని ఏమంటారు అంటే సక్సెసివ్ అని అంటారు. అంటే దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ వచ్చే నెంబరే వాటిని సక్సెసివ్ అని అంటారు అనమాట. అంటే ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది అనమాట. వాటిని సక్సెసివ్ అని అంటారు. అంటే ఈ రెండింటి యొక్క పాజిటివ్ ఇంటీజర్స్ ఏమన్నాడు, ప్రోడక్ట్ అని అన్నాడు ఇక్కడ. ఓకే, x,x+1 యొక్క ప్రోడక్ట్ ఎంత అంటున్నాడు, 462 అంటున్నాడు. ఇప్పుడు మీరు ఇక్కడ దీన్ని ఇలాగ చెయ్యొచ్చు. ఓకే, దీన్ని x/x+1 యొక్క ప్రోడక్ట్ అని చెప్పేసి చేయొచ్చు. x² + x అని వచ్చి మళ్ళీ ఇక్కడ ఒక ఈక్వేషన్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా, ఇలా చేయడం కంటే మీకు బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే త్రూ ఆప్షన్ వెళ్ళడం బెస్ట్. ఆప్షన్లో మనకి ఇచ్చిన నెంబర్ చూడండి, ఫస్ట్ ఆప్షన్ 22 ఉంది. ఈ 22 అంటే ఇది వాళ్ళు ఇచ్చిన ఆప్షన్ ఎక్సే కదా. x,x+1లో వాళ్ళు అడిగింది స్మాలెస్ట్ అని అన్నాడంటే ఎక్సే కనుక్కోవాలి మనం. అంటే కింద ఉన్న ఆప్షన్స్ ఎక్సే అయి ఉంటుంది. అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఎక్స్ అంటే తర్వాతది x22 అంటే ఇది 23 అయితే తర్వాత నెంబర్. ఎందుకంటే ఇంకొక నెంబర్ x+1 కాబట్టి. ఇక్కడ చూడండి ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ చేస్తే 3 2 6 వస్తుంది. ఫస్ట్ డిజిట్ మనకి యూనిట్ ప్లేస్లో 6 వస్తుంది. కానీ మనకేమి ఇచ్చారు, ప్రోడక్ట్ 462 అని ఇచ్చారు. యూనిట్ ప్లేస్లో 2 ఉండాలి. సో ఫస్ట్ ఆప్షన్ కాదు. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చూడండి. సెకండ్ ఆప్షన్ ఏమన్నారు, 19 అన్నారు. 19 అంటే దాని తర్వాత నెంబర్ 20 అవుతుంది, సక్సెసివ్ అన్నాడు కాబట్టి. ఇక్కడ చూడండి 9 × 0 0 వస్తుంది. అంటే వన్స్ ప్లేస్లో చూడండి మనకి 2 రావట్లేదు. సో ఇది కూడా కాదు. నెక్స్ట్ ఆప్షన్ చూడండి 21 ఉంది. అంటే దాని తర్వాత నెంబర్ 22. ఇక్కడ చూడండి 1 × 2 2 వస్తుంది. సో మనకి కావాల్సిన ఆప్షన్ ఇదే అనమాట. లేదు అంటే 20, నెక్స్ట్ ఆప్షన్ చూడండి 20 × 21. అప్పుడు కూడా ఇది కూడా కాదు, మనకు ఉన్నది ఇది ఒకటే. లేదు వన్స్ ప్లేస్లో 2 వచ్చేది ఇంకా వేరే ఏమన్నా ఉన్నాయి అనుకున్నప్పుడు మనం ఇంకొక విధంగా ఆలోచించడానికి ట్రై చేయాలి. అప్పుడు మల్టిప్లికేషన్ చేయడానికి ట్రై చేయాలి, అంతే తప్ప దాన్ని అంతా ఈక్వేషన్ లాగా చేసేసుకొని టైం వేస్ట్ చేసుకోవడం వేస్ట్ అనమాట. ఫస్ట్ మనకి సింపుల్గా అవుతుందా లేదా అనేది ఒకసారి ఆలోచించాలి. ఓకే, ఇక్కడ చూడండి వాట్ ఈస్ ద టోటల్ ఆఫ్ ఆల్ ద ఈవెన్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 361 అన్నాడు. 1 to 361 అని అంటే ఇక్కడ చూడండి ఈవెన్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 2 ఎట్సెట్రా. 361 కంటే బిఫోర్ అంటే ఈవెన్ నెంబర్ కాదు కదా 361 అనేది. 360 అనేది ఈవెన్ నెంబర్. ఓకే, ఇక్కడ కూడా సమ్మే అడుగుతున్నాడు, ఈవెన్ నెంబర్ యొక్క సమ్మ. అంటే ఇక్కడ కూడా మనం n కనుక్కోవాలి. n = ఎంత అవుతుంది, 360 - 2/2 + 1. అదే కదా మన ఫార్ములా. 360లో నుండి 2 పోతే ఎంత, 358/2 + 1. ఓకే, 2 17s 34 29. ఓకే, 179 + 1 అంటే 180. మనకి n వాల్యూ వచ్చింది. ఓకే, n వాల్యూ 180 అంటే మనకి ఫార్ములా ఏంటండి, n × n+1 కదా సరి సంఖ్యల మొత్తానికి సూత్రము. అంటే 180 × 181 అనమాట. ఓకే, 32400 అలాగే 180 08523. ఓకే, 32580 ఆన్సర్ అవుతుందన్నమాట. ఓకే, రెండు కన్సిక్యూటివ్ నెంబర్స్ మల్టిప్లికేషన్ ఎలా అనేది మనం ఆల్రెడీ వీడియో పోస్ట్ చేసుకున్నాం కదా. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇంకో క్వశ్చన్. ద సమ్ ఆఫ్ ఫస్ట్ 45 న్యాచురల్ నెంబర్స్ ఈజ్ అని అంటున్నాడు. ఫస్ట్ 45 న్యాచురల్ నెంబర్స్ అంటే న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటంటే 1 to 45 వరకు ఇలా వీటినే కదా అంటారు. ఓకే, మొదటి n సహజ సంఖ్యల మొత్తానికి మన దగ్గర ఆల్రెడీ ఫార్ములా ఉంది కదండి, n × n+1/2 అనమాట. ఓకేనా, డైరెక్ట్గా ఇది ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా, అంటే 45 × 46/2 అన్నమాట. ఓకే, ఇక్కడ ఆల్రెడీ 45 × 46 అంటే మనకి తెలుసు కదా, 20 25 45 10 7 20 70
బై 2 అన్నమాట. మనకి పైన 45 ఇంటూ 46ను మల్టిప్లై చేస్తే 2070 వస్తుంది. దాన్ని బై 2 చేస్తే 2 3 జా 2 5 జా 35. ఓకే, 1035 అనేది మనకి ఆన్సర్ వస్తుంది. 51 ప్లస్ 52 ప్లస్ 53 ఎట్సెట్రా 100 సమ్ ఎంత అని అంటున్నాడు. ఇక్కడ చూడండి సమ్ ఇక్కడ వీటి యొక్క సమ్ అంటే ఏంటి, మనకి దీనికి చేయడానికి 2 మెథడ్స్ ఉంటాయి. ఏ మెథడ్ యూజ్ చేసుకున్నా పర్లేదు. ఓకే, మనకి ఫస్ట్ ఏంటి అంటే నార్మల్గా ఇందాక చూసినట్టుగా ఫస్ట్ 1 to 100 యొక్క న్యాచురల్ నెంబర్స్కి ఫార్ములా n ఇంటూ n ప్లస్ 1/2 అని చెప్పేసి ఈ ఫార్ములా యూజ్ చేసుకొని చేయొచ్చు. లేదు అంటే n/2 ఇంటూ f ప్లస్ ఎల్ అని చెప్పేసి, అంటే ఫస్ట్ ప్లస్ లాస్ట్ ఇది కూడా యూజ్ చేసుకొని చేయొచ్చు. ఓకే, 2 మెథడ్స్ ఉంటాయి. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే ఈ n తెలియాలి అంటే ఫస్ట్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి అనేది తెలియాలి. ఫస్ట్ n కనుక్కోవాలి, ఆ తర్వాత ఇది చేయాలి. ఓకేనా, లేదు ఈ మెథడ్ యూజ్ చేయాలంటే మాత్రం ఇక్కడ మనకు 1 to 100కి ఫార్ములా n ఇంటూ n ప్లస్ 1 కదా, మరి ఇక్కడ 1 నుంచి లేవు. సో మనం ఏం చేయాలంటే ఈ n ఇంటూ n ప్లస్ 1 అనేది ఫస్ట్ 1 to 100 చేసి అందులో నుండి ఈ ఫస్ట్ 1 to 51 వరకు ఉన్న వాటిని సబ్ట్రాక్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి నేను 2 మెథడ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మెథడ్ చూడండి, 1 2 ఎట్సెట్రా 100 వరకు న్యాచురల్ నెంబర్స్కి మనకు ఫార్ములా ఏంటి, n ఇంటూ n ప్లస్ 1/2 కదా. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి 100 ఇంటూ n ప్లస్ 1 అంటే 100 101/2 అనమాట. అయితే ఇప్పుడు ఇది 1, 2, 3 ఇది 100 వరకు మనం చేస్తున్నాం. కానీ మనకేం కావాలి, 51 నుంచే మనకు కావాలి. అంటే 1 to 50 వరకు ఉన్నాయి మనకు అవసరం లేదు. అంటే వీటిని సబ్ట్రాక్షన్ చేయాల్సి ఉంటుంది. ఈ టోటల్లో నుండి 1 to 50 వరకు ఉన్నాయి సబ్ట్రాక్షన్ చేయాలి. అంటే 1 to 50 వరకు ఉన్న వాటిని సబ్ట్రాక్షన్ చేయాలంటే మళ్ళీ ఇది ఇక్కడ 1 to 50 చేసుకోవాలి. అంటే 50 ఇంటూ 51 సబ్ట్రాక్షన్ చేయాలన్నమాట. అర్థమైందా? 1 to 50 వరకు ఉన్న వాటిని మనం సబ్ట్రాక్షన్ చేసుకుంటే ఇప్పుడు ఇక్కడ చూడండి 100 ఇంటూ 101 అంటే ఎంత, 10,100 అవుతుంది బై 2 మైనస్ ఇక్కడ 50 ఇంటూ 51 అంటే ఎంత వస్తుంది, 2500 25 వస్తుంది. ఓకేనా, 2550 వస్తుంది. ఓకే ఓకే ఇది 2550. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి 2 5 0 2 5 0 ఇది 5050 వస్తుంది. మైనస్ ఇది ఎంత, 2 1 2 2 2 7 2 5 1275. ఇప్పుడు ఇందులో నుండి 1275ని సబ్ట్రాక్షన్ చేస్తే అదే ఆన్సర్ అనమాట. ఇక్కడ 5 4 14లో నుండి 7 పోతే 7, 9లో నుండి 2 పోతే 7, 4లో నుండి 1 పోతే 3. చూడండి 3775 అనేది మనకి ఆన్సర్ అవుతుంది అనమాట. ఇది ఈ మెథడ్లో చేస్తే. లేదా ఇందాక మెథడ్లో n/2 ఇంటూ f ప్లస్ ఎల్ అది చేస్తే ఎలా ఉంటుందంటే ఇక్కడ చూడండి మనకి ఏమన్నారు 5100 అని అన్నాడు కాబట్టి మనం ఫస్ట్ n వాల్యూ కనుక్కోవాలి. ఇందాకట్లాగా సేమ్ లాస్ట్ మైనస్ ఫస్ట్ బై 2 అని చెప్పేసి. ఓకే, 100 మైనస్ 51/2 ప్లస్ 1 బై 2 కాదు, ఇది డిఫరెన్స్ 1 కదా మనకు 51 52. సో ఇక్కడ 1 మనం ఇక్కడ వేయాల్సింది డిఫరెన్స్. సో ఇక్కడ చూడండి 100లో నుండి 51 పోతే 49 ఉంటుంది. ఇక్కడ ప్లస్ 1 అంటే 50. n వాల్యూ మనకి ఎంత వచ్చింది, 50 వచ్చింది. ఓకే, దెన్ మనకి ఫార్ములా ఏంటి, n/2 ఫస్ట్ ప్లస్ లాస్ట్ ఇది ఫార్ములా. 50/2 అంటే 25, ఫస్ట్ ఎంత 51, లాస్ట్ ఎంత 100. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి 25 ఇంటూ 100 ప్లస్ 51 అంటే 151. ఈ 151 ఇంటూ 25 చేస్తే సేమ్ ఇందాకటి ఆన్సరే వస్తుంది, 3775 వస్తుంది అనమాట. సో ఇక్కడ ఇది చేయాలి. ఈ మెథడ్ అన్నా యూజ్ చేసుకోండి, లేదంటే ఇందాక నేను చెప్పిన ఆ మెథడ్ అన్నా యూజ్ చేసుకోండి. ఓకే.
నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి, ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ 3 కన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్ ఈజ్ 20, 30, దెన్ వాట్ ఈస్ ద మిడిల్ నెంబర్ అంటున్నాడు. స్క్వేర్స్ యొక్క సమ్ము అంటే కాన్సిక్యూటివ్ అంటే మళ్ళీ కాన్సిక్యూటివ్ అంటే ఏంటండి, ఒకటి ఎక్స్ అయితే ఒకటి x-1 ఒకటి x+1 ఇట్లా తీసుకుంటే బెస్ట్ 3 కాన్సిక్యూటివ్ అని అన్నాడు కదా. ఓకే, ఒకటి ఎక్స్ అయితే ఒకటి దాని ముందు నెంబర్ దాని తర్వాత నెంబర్ ఇలా తీసుకుంటే ఏంటంటే 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్ అవుతుంది. అయితే వీటి యొక్క స్క్వేర్స్ యొక్క సమ్ అంట. ఓకేనా, అర్థమైందా? అంటే సమ్ ఆఫ్ స్క్వేర్స్, వీటి యొక్క స్క్వేర్స్ వాటి యొక్క సమ్ము టోటల్ అంట దేనికి సమానం అంట, 20, 30కి సమానం అంట. అయితే మిడిల్ నెంబర్ ఈ ఎక్స్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది x-1 ఇది x+1 ఇది x². టోటల్ దీన్ని ఏం చేయాలి, మనము సాల్వ్ చేయాలి. ఇది ఏమవుతుంది, x²+1 - 2x అవుతుంది. ఇది x² ఇలాగే ఉంటుంది. అండ్ ఇది x+1 అంటే ఇక్కడ x²+1 + 2x అవుతుంది ఈక్వల్ టు 20, 30. ఓకే, ఇక్కడ చూడండి, ఇదొక x², ఇదొక x², ఇదొక x², టోటల్ 3x². ఓకే, ఇక్కడ చూడండి -2x + 2x క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఒక 1 ఇక్కడ ఒక 1 + 2 ఉంటుంది ఈక్వల్ టు 20, 30. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి 3x² = ఈ +2 అటు పోతే 20, 30లో నుండి సబ్ట్రాక్షన్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, 20, 28 అనేది అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఈ x² = 3 ఇది డివిజన్ అవుతుంది కదా, ఇటు వస్తే 3 6 18 ఇంకా 2 ఉంటుంది, 3 7 1 ఉంటుంది, 21 కదా, 3 7 21 1 ఉంటుంది, 3 6 అంటే 676 అనేది అవుతుంది x². అప్పుడు x ఏమవుతుందండి, 26 అనేది అవుతుంది. ఓకే, 26 స్క్వేరే కదా 676. సో x 26 అనమాట. ఇక్కడ చూడండి, ద సమ్ ఆఫ్ ఆల్ 2 డిజిట్ నెంబర్స్ డివిజిబుల్ బై 5 ఈజ్ అని అంటున్నాడు. అంటే 2 డిజిట్ నెంబర్స్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయండి, 10 నుంచి ఎట్సెట్రా 95 వరకు 5తో డివిజిబుల్ అవ్వాలి అని అంటే మనకి ఏమన్నాడు, 2 డిజిటే నెంబరే అని అన్నాడు. 95 తర్వాత వచ్చే నెంబర్ 100, అది 3 డిజిట్ అవుతుంది. సో 100కి బిఫోర్ నెంబర్ వచ్చేది 2 డిజిట్ది 95. ఇవన్నమాట 5తో డివిజిబుల్ అయ్యేటి. వీటి యొక్క సమ్ము మొత్తం అట ఎంత అని అంటున్నాడు. ఓకే, వీటి సమ్ము తెలియాలంటే సేమ్ ఇందాక మోడల్ లాగానే చేయాలి. ఫస్ట్ సమ్ తెలియాలంటే వీటి యొక్క ఎన్ వాల్యూ తెలియాలి. ఎన్ వాల్యూ తెలియాలంటే ఏంటి, లాస్ట్ మైనస్ ఫస్ట్ బై డిఫరెన్స్ 5 + 1 ఇదే కదా. 95లో నుండి 10 పోతే 85 బై 5 + 1 అప్పుడు ఎంత వస్తుంది, 17 + 1 అంటే 18. ఓకే, ఇప్పుడు ఎన్ వాల్యూ మనకు వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలి, సమ్ కనుక్కోవాలి. సమ్కి ఫార్ములా ఏంటి, n/2 ఫస్ట్ ప్లస్ లాస్ట్, రైట్. n అంటే 18/2, ఫస్ట్ ఎంత 10, లాస్ట్ ఎంత 95. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి 2 9s 9 ఇంటూ ఇక్కడ 95 + 10 అంటే 105 ఎంత, 9 5s 45, 945 అనేది మనకి ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా, అర్థమవుతుంది కదండి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అప్పుడే వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. ఓకే, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మనకి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకే, కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.